రైట్. ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీలోని కార్పొరేటర్ల హడావిడి పెరిగింది. అన్ని కార్యక్రమాల్లోనూ తామున్నామంటూ ముందుకు వస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటూ సర్కిల్, జోనల్ అధికారులతో పాటుగా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ను, ఉన్నతాధికారులను కూడా కలుస్తున్నారు. తమ పరిధిలోని అభివృద్ధి పనులపై ఆరా కూడా తీస్తున్నారు. త్వరితంగా చేయాల్సిందిగా తొందర కూడా పెడుతున్నారు. గడిచిన 4 ఏళ్లుగా లేని చైతన్యం ఇప్పుడే ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. త్వరలోనే వారి పదవీకాలం ముగియనుండడం అందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు కూడా ఒకవైపు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాలక మండలికే దాదాపుగా 7 నెలల సమయం మాత్రమే ఉంది. తిరిగి గెలవాలంటే ప్రజల్లోకి వెళ్ళని తప్పని పరిస్థితి ఏర్పడింది. తీరా ఎన్నికలు వచ్చాక వెళితే ప్రజలు తిరగబడతారని, అభాసు పాలవుతారని తెలిసి ఇలా ఊహించే ముందే కార్యాచరణ ప్రారంభించినట్లు కూడా ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ జూబ్లీ హిల్స్పై కూడా పొరుగునే ఉండటాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను మళ్లీ కార్పొరేటర్గా పోటీ చేయనని ఇదివరకే ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీపై ఆమె చూపేమైనా ఉందేమో అన్నటువంటి వ్యాఖ్యానాలు సైతం వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ ఏమైనా ఒకవేళ ప్రచారం చేసే అవకాశం ఉందా, అటువైపు చూసే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, చాలా కీలకంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే కార్పొరేటర్లు వరుసగా వెళ్ళి అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వ్యూహాత్మకంగానే ముందు జాగ్రత్త చర్యలుగా వెళుతున్నారు అనుకోవచ్చా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల హడావిడి కొనసాగుతూ ఉన్నది, క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా తాము ఉన్నామంటూ కూడా పర్యటన చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు తమ పనులకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటుగా సర్కిల్, జోనల్ కార్యాలయానికి సంబంధించిన అధికారులను కలుస్తూ ఉన్నారు. పెండింగ్ పనులకు సంబంధించి కూడా త్వరగతిన పూర్తి చేయాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అంటే ఇక నగరంలో చూస్తే కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఏ గల్లీ చూసినా కూడా కార్పొరేటర్లకు సంబంధించిన హడావిడి కొనసాగుతూ ఉన్నది. మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా చాలా సమయానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వెచ్చిస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించి కూడా ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంబంధించి కూడా సుదీర్ఘంగా వింటున్న నేపథ్యం ఉంది. పలు సమస్యలకు సంబంధించి కూడా పరిష్కరించేందుకు అధికారులను ఆదేశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా అంటే జిహెచ్ఎంలో సంబంధించి కూడా స్థానిక సమస్యలకు సంబంధించి కూడా పాలక మండలి సమావేశాల్లో సంబంధించి కూడా గలమెత్తుతా ఉన్నారు. గతంలో ఎన్నికల ముందు కార్పొరేటర్లకు ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా పూర్తిగా నెరవేర్చాలి. పెండింగ్ పనులకు సంబంధించి కావచ్చు, ఒకవైపు రోడ్లకు సంబంధించి కావచ్చు, సీసీ రోడ్లు, ఇతరకు సంబంధించిన రోడ్లు, వేయని రోడ్లకు సంబంధించి కూడా బిల్లులు ఏదైతే బిల్లులు ఇచ్చారన్నట్టుగా కూడా ఇంజనీర్లకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే 4 ఏళ్లకు సంబంధించి కూడా అది కార్పొరేటర్లకు సంబంధించి కూడా తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సంబంధించి కూడా తెర మీదకి వస్తూ ఉన్న నేపథ్యం ఉంది. అందరూ కూడా గతంలో ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇప్పుడు ఆ కార్పొరేషన్కి సంబంధించి కూడా పూర్తిగా పెండింగ్ పనులను సంబంధించి కూడా నిధులను విడుదల చేయాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇంకా ఈ ఏడాది డిసెంబర్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ గడువు ముగియబోతా ఉన్నది. ఇప్పటికే 4 సంవత్సరాలకు సంబంధించి కూడా కార్పొరేటర్లకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళకపోవడం కావచ్చు, పనులను పరిశీలించకపోవడం కావచ్చు, పెండింగ్ పనులకు సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా ప్రశ్నించకపోవడం సంబంధించి కావచ్చు. అంటే పూర్తిగా 4 ఏళ్ల తర్వాత ఒకేసారిగా హైదరాబాద్లో హడావిడి కనిపిస్తూ ఉంది. కార్పొరేటర్ల జోనల్ మున్సిపల్ కార్యాలయ అధికారులకు సంబంధించి కూడా కార్పొరేటర్లు తిరుగుతూ ఉన్నారు. మరోవైపు తమ ఒక్కొక్క కార్పొరేటర్కి సంబంధించి ₹1 సంబంధించిన నిధులను కేటాయించాలి. తమ కార్పొరేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ పనులు ఉన్నాయి. పెండింగ్ పనులకు సంబంధించి కావచ్చు, ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించేందుకు నిధులను విడుదల చేయాలంటూ కూడా అధికారులను కోరుతా ఉన్నారు. మరోవైపు ఒకేసారిగా ఈ పనులకు సంబంధించవచ్చు బోగస్ డెత్ సర్టిఫికేట్స్ మొదలు మొత్తంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, బోగస్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆరా తీస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే ముఖ్యంగా ఈ ఒకేసారిగా హడావిడి చూస్తూ ఉంటే మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే కార్పొరేటర్లు సన్నిద్ధం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత ఒకేసారిగా
క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు. పెండింగ్ పనులకు సంబంధించిన నిధులను కోరుతా ఉన్నారు. ప్రజా సమస్యలపైన గలమెత్తుతా ఉన్నారు. పాలక మండలి సమావేశాలకు సంబంధించి కూడా గలమెత్తుతా ఉన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి అంటే ఇప్పుడు ఒక ఏడాదికి సంబంధించి ఇంకా 7 నెలల కాలానికి సంబంధించి కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జనవరిలో ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ఉండాలి. అంటే చివరి క్షణంలో ప్రజల్లోకి వెళితే ప్రజల నుంచి కూడా ఆదరణ పొందలేకపోవచ్చు. ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళను ఓట్లు ఏదైతే అడగలేని పరిస్థితులు రావచ్చు. సమస్యల పైన కూడా ఇప్పుడు గలమెత్తితే ప్రజల నుంచి కూడా ఆదరణ పొందుతుంది. ప్రజలకు సంబంధించి కూడా ఓట్లు సంబంధించి కూడా వేయించుకోవచ్చు అనే ఆలోచనలకు సంబంధించి కూడా అందరూ కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా పెండింగ్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ కాలనీలకు సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మొన్న నుంచి కురుస్తున్న వర్షానికి సంబంధించి కూడా పలు కాలనీలకు సంబంధించి కూడా వాళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారు. ఆకస్మిక పర్యటన చేస్తూ ఉన్న నేపథ్యం ఉంది. సమస్యల పైన కూడా గలమెత్తుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఇది ఎలక్షన్కి సంబంధించి కూడా ఏదైతే ముందస్తు భాగంలోనే ఇప్పుడు వ్యూహంగా కార్పొరేటర్లు సన్నిద్ధమవుతున్న కనిపిస్తూ ఉన్నది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత కూడా ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని పార్టీలు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. గద్వాల మేయర్ ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్గా కొనసాగుతున్న గద్వాల విజయలక్ష్మి సంబంధించి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏదైతే ఎన్నిక పైన కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఆమె సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించి కావచ్చు, అంటే పొరుగున జూబ్లీహిల్స్ ఉంటుంది, అక్కడ సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు. రహమత్ నగర్ కావచ్చు, ఏదైతే చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించి రహమత్ నగరు, అలాగే జూబ్లీహిల్స్ పరిధిలోని ఏదైతే ఏరియాలు ఉన్నాయో యూసఫ్గూడకు సంబంధించి కావచ్చు, రహమత్ నగర్ సంబంధించిన ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించి కూడా అక్కడ కాలనీ ప్రజలు చెప్తున్న సమస్యలను వివరంగా వింటున్నారు. సమస్యలకు సంబంధించి కూడా అధికారులను ఆదేశిస్తున్నారు. మొత్తంగా మేయర్ గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ పైన ఫోకస్ చేసింది. ఆ పరిసర ప్రాంతాల్లో పరిసరకు సంబంధించిన ఆ కాలనీ ప్రజలతో కూడా వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో సుదీర్ఘంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యను వీళ్ళు తెలుసుకుంటున్నారు. పరిష్కారం వైపు కూడా ఆదేశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ ఎన్నికకు సంబంధించి కూడా గద్వాల విజయలక్ష్మి ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 3 అభ్యర్థులకు సంబంధించిన రేస్లో కొనసాగుతున్న నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి కుటుంబ సంబంధించిన వ్యక్తులను బరిలో దించాలనే పైన కూడా క్వశ్చన్ మార్క్లు డైలమా ఉన్నది. బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా వెతుకులాటలో ఉన్నది. గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా గతంలో ఆమె ఏదైతే మరోసారి కార్పొరేటర్గా పోటీ చేయనని కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. అంటే కార్పొరేటర్గా పోటీ చేయనంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆమె టికెట్ కోరుతా అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఆకస్మిక పర్యటన కావచ్చు, పొరుగు ఖైరతాబాద్కి సంబంధించిన జూబ్లీహిల్స్కి సంబంధించిన రహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్గూడకు సంబంధించిన ఆ ప్రాంతంలో పర్యటించడం పట్ల కావచ్చు, అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం పట్ల కావచ్చు, వీటన్నిటి చూస్తే కూడా ఆమె జూబ్లీహిల్స్ ఆ టికెట్ పైన కూడా ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఓవరాల్గా జిహెచ్ఎంసీ ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక పైన కూడా గద్వాల విజయలక్ష్మి టార్గెట్ పెట్టుకున్నారు. చూడాలి అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నది అని కూడా క్లారిఫికేషన్ రానున్నది. సర్వేలు జరగనున్న నేపథ్యం అంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా గద్వాల విజయలక్ష్మి మేయర్ ఆమె ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు మరోసారి కార్పొరేటర్గా అవకాశం కల్పించేందుకు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రజలలో ఉండేందుకు కార్పొరేటర్లు సన్నిద్ధం అవుతున్నారు. అంటే డిసెంబర్లో గడువు మిగబోతూ ఉన్నది. జనవరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి అంతకుముందు నుంచి కూడా ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలకు సంబంధించి కూడా ఓట్లను రాబట్టేందుకు ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై గలమెత్తాలి. 4 ఏళ్ల కాలంగా కూడా కార్పొరేటర్లకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోవడం పట్ల ఇప్పుడు ఒక్కసారిగా ఆకస్మికంగా అందరూ కార్పొరేటర్లు వాళ్ళ కార్పొరేషన్లు వాళ్ళ కాలనీల్లో తిరుగుతూ ఉన్నారంటే కూడా పక్కగా ఇది ఎలక్షన్కి సంబంధించి కూడా వ్యూహంగా భావించవచ్చు రాజశేఖర్. రైట్ హరీష్, అంటే ఏమైనా పైనుంచి పార్టీల నుంచి ఆదేశాలు రావడంతోనే కార్పొరేటర్లు ఎలక్ట్ అయ్యారనుకోవచ్చా? అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా?
అంటే ఖచ్చితంగా ఇప్పుడు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొనసాగుతూ ఉన్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటుగా డిప్యూటీ మేయర్ అలాగే కార్పొరేటర్లు 10 మందికి సంబంధించిన కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక మరికొంతమంది సంప్రదింపులు జరిపారు. అంటే మొత్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా కాంగ్రెస్ జెండాను ఎగిరివేసేందుకు వ్యూహాత్మకంగా వెళుతుంది. హైదరాబాద్కు సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. కార్పొరేటర్లకు సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ ప్రత్యేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మరోసారి ప్రజల నుంచి ఆదరణ రావాలంటే 4 ఏళ్లలో బిజీగా ఉన్న సొంత పనులపైన నిమగ్నమైన కార్పొరేటర్లంతా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పనులకు సంబంధించి కావచ్చు, పెండింగ్ పనులకు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించిన నిధులపైన అధికారులను సంబంధించి కోరుతూ ఉన్నారు. సమస్యల పైన కూడా అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. బోగస్కి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర జిహెచ్ఎంసీలో కార్యకలాపాలపైన దృష్టి పెట్టారు. జోనల్ సర్కిల్ ఆఫీసులలో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఎలక్షన్కి సంబంధించి కూడా సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఇప్పటి నుంచి పనులు ప్రజాక్షేత్రంలో ఉంటే ఒకవైపు సంబంధించి మరోసారి అవకాశం కల్పిస్తారు. లేదా అధికార పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తమకు ఆ జోనల్లో, ఆ సర్కిళ్లలో, ఆ మున్సిపల్కి సంబంధించిన కార్పొరేషన్లో మంచి పేరు సంపాదిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తమకు అవకాశం కల్పించింది. తమ పార్టీ నుంచి అవకాశం కల్పిస్తారని కూడా ధీమా వ్యక్తంతో కూడా ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. మరికొంతమంది కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పనులు చేయలేదు. ఇప్పుడు సంబంధించి కూడా ప్రజాక్షేత్రంలో ఉండకపోతే మరోసారి మనకు అవకాశం ఉండదు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రజలంతా కూడా విస్మరిస్తారు. పోటీ చేసినా కూడా తిరగబడతారని కూడా మరికొంతమంది కార్పొరేటర్లకు సంబంధించి కూడా వాళ్ళ పెండింగ్ పనులు, ఇప్పటి వరకు చేయని పెండింగ్ పనులు ఉన్నాయో, ఇప్పటి వరకు సంబంధించి కూడా అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయో, సీవరేజ్కి సంబంధించి కావచ్చు, డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతర సంబంధించి కూడా బస్తీ దవాఖానాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇక మిగతా సంబంధించి కూడా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఇతర పాలనాపరమైన సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఫోకస్ చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా గలమెత్తుతా ఉన్నారు. అంటే 4 ఏళ్ల నుంచి నిధులు కోరని, ఒకవైపు అరాకొరగా జిహెచ్ఎంసీకి సంబంధించిన నిధులు ఉన్నాయి. ఒకేసారిగా అందరూ కార్పొరేటర్లకు సంబంధించి కూడా తమకు నిధులు కేటాయించాలి. స్పెషల్ ఫండ్ కింద వాళ్ళు ఒక్కొక్క ₹1 కోటి అడుగుతున్నారు. కార్పొరేటర్ స్పెషల్ ఫండ్ కింద మాకు ₹1 కోటి కేటాయించాలి, చాలా వరకు పెండింగ్ పనులు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి కూడా మేము ఇప్పుడు వాటన్నిటిని పూర్తి చేయాలని కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అధికారులకు సంబంధించి కూడా వాళ్ళపైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అంటే వీటన్నిటికి సంబంధించి కూడా 4 ఏళ్ల తర్వాత ఒకేసారిగా వీళ్ళంతా కూడా ఇప్పుడు అధికారుల నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తుంది? ఒకేసారి నిధులు కొంచెం జిహెచ్ఎంసీ అంటే నిధులు కొరత, ఎందుకంటే ఆ నిధులు గత ప్రభుత్వంలో ఈ నిధులు వేరే అంశాలకు మళ్లించడమో లేకపోతే వేరే అవసరాల కోసం వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిధులు కేటాయింపు కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఇప్పుడున్నటువంటి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడమో లేకపోతే పనులకు సంబంధించిన బిల్లులు కేటాయించడమో కొంత ఇబ్బందికరంగా ఉండే అంశం. సో అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? అధికారులకు సంబంధించి అంటే ఒకేసారిగా మూకుడుగా ప్రధాన కార్యాలయం కావచ్చు, జోనల్ సర్కిల్ కార్యాలయంలో కూడా కార్పొరేటర్ అంతా కూడా ఒక పెద్ద ఫైల్, పెండింగ్ లిస్టులకు సంబంధించిన ఫైల్స్కి సంబంధించి కావచ్చు, ఇక ప్రజా సమస్యలకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, ఇక బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న మొత్తం అంటే పూర్తి స్థాయిలో అన్ని సమస్యలు ఒకేసారిగా తీసుకొస్తే అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు బిత్తరపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే ఇన్నేళ్ల నుంచి కూడా తమను ఎప్పుడు కూడా పనుల పైన ప్రశ్నించని కార్పొరేటర్లు కావచ్చు ఒకేసారిగా ఇన్ని పెండింగ్ ఫైల్స్ తీసుకొచ్చి ఒకేసారిగా పని ఒత్తిడి చేస్తే ఏ విధంగా చేస్తామని కూడా ఒక అధికారుల నుంచి కూడా అదైతే స్పందన వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అంటే ఒక 4 సంవత్సరాల్లో చేయలేనిది ఇక 7 నెలల్లో ఏ విధంగా చేస్తారు అధికారులకు సంబంధించి ఒకేసారిగా ఒక్కొక్క కార్పొరేషన్ పరిధిలో ఇన్ని ఫైల్స్ తీసుకొస్తే అధికారులు ఏ విధంగా పనిచేస్తారని కూడా అధికారుల నుంచి కూడా వాళ్ళ అధికారుల నుంచి కూడా స్పందన వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు కార్పొరేటర్లకు సంబంధించిన ఈ ఫోకస్ అంతా కూడా ఎన్నికల వ్యూహమే అని చెప్పొచ్చు. ఒకవైపు అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు సమస్యల పైన కూడా ఫోకస్ చేయలేక వాళ్ళు శతమౌతమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక్కొక్క కార్పొరేషన్ పరిధిలోని చాలా వరకు సమస్యలు ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం పట్ల కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.